నా పేరు అజ్మీర్ హటియా సార్. మా టేకులపల్లి మండలం సులానగర గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. స్వస్తిక్ తేజ 1 ఎకరం వేసినాం. మొలక మంచిగా వచ్చింది సార్. మొలక మంచిగా వచ్చింది. సీడ్స్ కూడా పర్వాలేదు. ఏర్లు కూడా బాగా వచ్చినాయి సార్. ఎలా బాగా అంటే అది నారుమట్టు మీద నుంచే కొచ్చగా ఏర్లు బాగా వచ్చినాయి. చావు మొక్కలు తక్కువ పెట్టినాయి సార్. మొలక నుంచి ఇక నారుమట్టు మీద నుంచి కూడా బాగానే వచ్చింది. బ్రహ్మాండంగా అయితే ఉంది. ఇప్పుడైతే పర్వాలేదు. ఈ దగ్గర కాపు ఏం గమనించాం అంటే అది మనం చెట్టుకి తేడా కానొస్తుంది సార్. ఇప్పుడు ఏరే సీడ్స్ కొంచెం తేడాగా ఉంది. ఈ సీడ్స్ చూస్తామంటే కొంచెం తేడా కానొస్తుంది. ఇప్పుడు ఈ సీడ్స్ ఏమో దగ్గర కాపు కానొస్తుంది, ఆ సీడ్ ఏమో తేడా కాపు లెక్క కానొస్తుంది సార్. మంది బాగుంది. ఎటు బాగుందంటే తోట చూస్తామంటే కొంచెం కలకల ఒక తిరిగి కానొస్తుంది. అది మంచి నీట్గా ఉన్నది. దాని లెక్కన అది పక్క మట్టి మా పక్క తోట వేశారు సార్. పక్క తోట వేస్తామంటే వాళ్ళ దానికి నల్లి వచ్చింది, మా వాటికి రాలేదు. మాది పర్వాలేదు బాగానే ఉంది. వర్షానికి ఎక్కువ ఉన్న తట్టుకుంటుంది, బెట్టకు వచ్చినా కూడా ఆపుకుంటుంది సార్. ఇది కాపు ఇప్పుడు మొదటి నుంచి వస్తుంది సార్ ఒక్కొక్కసారి. కానీ మనం ఇప్పుడు చూస్తూ ఉంటేనే ఏమంటే భయంకరంగా పైకి పెరిగింది కాబట్టి మనం పైన చూస్తాం, కింద కాపు చుట్టాలి సార్. స్వస్తికి చేయాలి. ఇప్పుడు 2వ స్టెప్ మీద ఉంది. 4 స్టెప్ అయితే వస్తుంది సార్. ఇది కంపల్సరీ. కాయ మంచిగా ఉంది సార్. సాఫ్గా బారుగా ఉంది కాయ, జంపున మంచి నీట్గా ఉంది కాయ, గట్టిగానే ఉంది సార్. పండుగ మంచి వెరైటీగా ఉంది సార్. మంచి రెడ్ కలర్ బాగా ఉన్నది, మంచి నీట్గా ఉంది సార్. దీనికి ఇప్పటి వరకు అయితే మాత్రానికి నాకు ఏ తెగులు కాని రాలేదు సార్. మనం ప్రతి ఒక్క రోజు తిరుగుతున్నాం కాబట్టి మనకి ఏ తెగులు కాని రావట్లేదు. ఏం లేదు సార్. కాయ కుళ్ళుడు, ఏరు కుళ్ళుడు, కొమ్మ కుళ్ళుడు ఇవన్నీ ఏ మాత్రం లేదు సార్. ఇది ఏరే రకాలతో పోలిస్తే స్వస్తిక్ తేజ చాలా విధాలుగా నయం సార్. ఇది ఏరే రకాలతో పోలిస్తే ఈ స్వస్తిక్ తేజ మొత్తానికి అన్ని విధాలుగా తట్టుకునే ఉంది సార్. బెట్టకి, నల్లికి అన్నిటికీ తట్టుకుంటుంది సార్. తాలు శాతం అంటే సార్ ఇప్పుడు మనం అది కోత కోసిన తర్వాత తెలుస్తుంది సార్. ఇప్పుడు పండినకాయ అయితే మాత్రానికి పర్వాలేదు, మంచిగా కానొస్తుంది. ఇప్పుడు పండుకాయ బాగుంది సార్. మచ్చగిచ్చేం లేదు సార్. ఎకరానికి స్వస్తిక్ తేజ 40 లోపు కాపైద్ది సార్. మా పక్కన వేరే రకాలు వేశారు. రకం కంటే మన ఈ స్వస్తిక్ తేజ మొత్తానికి నీట్గా కానొస్తుంది సార్. బాగుంది. పెట్టుబడి ఇప్పుడు ఎక్కువ తక్కువ అంటే సార్ ఇప్పుడు మనం వాటికి వేసే పెట్టుబడి దీనికి ఇస్తున్నాం సార్. వాటి మీద ఇది బాగుంది. వాటికి వేసే పెట్టుబడి ఇది వేస్తున్నాం. మందు కొడతా ఉంటే రిజల్ట్ ఏకదమ్మని వస్తుంది సార్. ఇప్పుడు కొడతా ఉంటే ఇంకా కొట్టేటాలకి ఇంకా 4 రోజులు కొడతా. ఇప్పుడు ఇవాళ కొట్టాం, మళ్ళీ ఒక 4 రోజులు కొట్టాలనుకుంటే మళ్ళీ ఇంత ఎగురు వస్తూనే ఉంది సార్. వేరే వాటికి తక్కువ వస్తుంది సార్. కాపు దగ్గరకు వస్తుంది సార్. చూస్తూ ఉంటే దగ్గర కాపు లెక్క వస్తుంది. అది మనం ఫస్ట్లో చూసినప్పుడేమో సైజు మంచిగా వస్తుంది. మళ్ళీ పైన స్టెప్ వచ్చినప్పుడు మళ్ళీ స్టేజ్కి వచ్చినప్పుడు మళ్ళీ అదే కాయ చూస్తాం, మళ్ళీ అదే సైజు ఉంది సార్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే సైజు కాపు దిగుతుంది సార్. స్వస్తిక్ తేజ రైతులందరూ వేసుకోదగ్గ ఇతనం సార్. అది